హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ పాప చూడండి, కళ్ళల్లో నీళ్ళు ఎలా ఇదవుతున్నాయో. ఫ్రెండ్స్, ఇది ఏంటంటే వాళ్ళ నాన్న కారు మీద గీతలు గీస్తే కొట్టాడంట ఫ్రెండ్స్. ఆమెకు చేతులే వేళ్ళు మొత్తం విరిగిపోయినాయంట. ఈ కథ నేను చదువుదాం అనుకుంటున్నా. కథ చదివే ముందు ఏంటంటే, మా నాన్న మాకు చిన్నప్పుడు చెప్పిన ఒక విషయం మీకు చెప్తానండి. మా నాన్న ఏమంటుండంటే, మాకు కూడా బెదిరించి చిన్నప్పుడు ఏదన్నా తప్పు చేసినప్పుడు ఏం చేసేవాడంటే, మా నాన్న అసలు చేతులతో కొట్టేవాడు కాదండి. నేనైతే అసలు మా నాన్నతో దెబ్బలు తిన్నది నాకు గుర్తులేదు. మా నాన్న నన్ను ఎప్పుడు కూడా కొట్టలేదండి. నేను అల్లరి చేసేదాన్ని గాను ఎక్కువ. అయినా దెబ్బలు అయితే నేను తినలేదండి మా నాన్న దగ్గర. అమ్మ దగ్గర అంటే ఒకసారి దెబ్బలు తిన్నది గుర్తు. కానీ అంత కోపం అయితే మంచిది కాదనేది ఈరోజు అయితే ఇట్లా బుక్ల కథ మీకు వినిపించాలనుకుంటున్నా. ఈ కథ సారాంశం మీకు ఇప్పుడు నేను చదివి వినిపిస్తా ఫ్రెండ్స్. ఏంటంటే, ఒక వ్యక్తి కొత్త కారు తుడుస్తున్నాడంట. తుడుచుకుంటుండగా ఆయన 5 ఏళ్ళ కూతురు అక్కడికి వచ్చి చేతికి దొరికిన ఒక రాయి తీసుకొని కారుకి ఒకవైపు ఏవో గీతలు గీస్తూ కనిపిస్తుంది తండ్రికి. అయితే తండ్రి ఏం చేస్తాడు, ఇంత కోపంతో ఏమో గీస్తుంది, కొత్త కారు కదా పాడైపోతుందన్న ఉద్దేశంతో ఉరుక్కుంటూ వెళ్ళి ఆ పాపని పక్కకు తోసేస్తాడు. అంతేకాకుండా ఒక దొడ్డు కట్టబట్టి చేతుల మీదకి వెళ్ళి కర్రతో చితకబాదుతాడు. కాసేపటికి కోపం తగ్గాక ఆ తండ్రి రక్తం గారుతున్న కూతురి చేతులు చూసి ఆమెను తీసుకొని అమాంతం ఆసుపత్రికి పరిగెత్తి అక్కడ వైద్యులు ఆ పాపను సరిచేయడానికి చాలా కృషి చేస్తారు. కానీ ఆ తండ్రి కొట్టిన దెబ్బలకు చిన్నారి చేతి వేళ్ళు ఎంత దెబ్బ తిన్నాయంటే ఆమె 2 చేతులు వేళ్ళని తీసి వేయడం తప్ప మరో మార్గం లేదని చెప్పేశారు. శస్త్రచికిత్స పూర్తయింది. ఆ పాపాయి 2 చేతులకి కట్లు కట్టేశారు. మెలకువ వచ్చాక పాపాయి, నాన్న నీ కారు పాడు చేశాను, సారీ నాన్న అని చెప్పింది తండ్రితో. మళ్ళీ కాసేపటికి తండ్రి వైపు తిరిగి, నా వేళ్ళు మళ్ళీ ఎప్పటికి పెరుగుతాయి నాన్న అని అడిగింది దీనంగా. ఆ ప్రశ్నకు జవాబు లేదు తండ్రి దగ్గర. నోట మాట లేని స్థితిలో తన మీద తనకే అసహ్యం పుడుతుంటే కారు దగ్గరికి వెళ్ళి ఎడాపెడా తన్నడం మొదలుపెట్టాడు. కాసేపటికి నిస్పృహతో కారు ముందు కూలబడిపోయాడు. అప్పుడు కన్నీళ్లతో నిండిన కళ్ళలోంచి చూస్తుంటే మసకగా అక్షరాలు కనిపించాయి. కారు మీద కూతురు గీసిన గీతలు. అవి ఏంటని చూసేసరికి డాడీ ఐ లవ్ యూ అని ఆ గీతల అర్థం అన్నమాట. ఆ గీతలు కూతురు గీసిన గీతలు ఏంటా అని చూసేసరికి అవి రాసినందుకే తన చిన్నారిని క్రూరంగా హింసించి శాశ్వతంగా చేతివేలి పోగొట్టానన్న సంగతి మనస్సుకి తెలిసేసరికి ఆ తండ్రి మనస్సు చెదిరిపోయింది. ఇంతకు ఆ అమ్మాయి రాసింది ఏంటంటే, డాడీ ఐ లవ్ యూ అని. పొరపాటున కూడా అర్థం చేసుకోకుండా పిల్లలను ఇలా బాధడం, కొట్టడం, కట్టెలతోని దొడ్డు కర్రలతోని కొట్టి తర్వాత బాధపడడం కన్నా ముందే ఆలోచించి డబ్బు ఏంటంటే మన వస్తువులు అవి ఇవి పాడు చేశారన్న కోపంతో పిల్లల్ని ఎట్లా పడితే అట్లా కొట్టే వాళ్ళు ఉన్నారండి. ఏదైనా కొనుక్కున్నప్పుడైనా వాళ్ళకు తెలియక చేసినప్పుడు ఏంటంటే
ఎలా పడితే అలా కొట్టి తర్వాత ఇబ్బంది పడే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం అన్నట్టుగా ఈ కథ ఎవరు రాశారో తెలియదు, కానీ నాకైతే కళ్ళ వెండ నీళ్ళు వస్తున్నాయి. మా నాన్నగారు ఏం చెప్పేవారంటే, సన్నపుది బరిగ